హాయ్ అండి. నేనండి మీ పుణ్యవతిని. ఈరోజు ఈ బ్రెడ్తో కమ్మనైన స్వీట్ చేసుకుందాము. ఈ కమ్మనైన స్వీట్ ఎట్లా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. నేనైతే ఒక 5 పీసులు తీసుకున్నా, బ్రెడ్ పీసులు. వీటిని సైడ్లో అయితే కట్ చేసుకుందాము. 5 వీటికి 1 కప్పు షుగర్ తీసుకున్నా సరిపోద్ది. ఇవైతే సైడ్లు కట్ చేసుకోవాలి. ఇట్లా అన్ని సైడ్లు మొత్తం తీసుకొని కట్ చేసుకోవాలి. ఈ ఎడ్జల మందం కట్ చేసుకోవాలి ఇట్లా. ఇట్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఈ షుగరు ఇందులో పోసుకొని ఇది లైట్గా పాకం తీసుకుందాము. లైట్గా అంటే లైట్గా 1 కప్పు షుగర్కు 2 కప్పుల వాటర్ వేసుకుందాము, సరిపోద్ది. సన్నపు చెక్కన ఇదంతా కలుపుకోవాలి. చక్కెర అంతా కరిగించుకోవాలి. కలుపుతా అంటే కరుగుతుంది. ఈ పాకం అంతా ఇట్లా ఉడకాలి. ఉడికినప్పుడే కొంచెం ఇది తీగలాగా పాకం వస్తే సరిపోద్ది. ఉడికినాక ఒక 4 యాలకులు తీసుకొని ఇట్లా పొడి చేసుకోవాలి. పొడి చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఒక చెంచా నెయ్యి వేసుకోవాలి. ఈ పాకంలో కొంచెము ఫుడ్ కలర్ వేస్తా.
సరిపోద్ది. లైట్గా పాకం వచ్చింది. ఇది ఇప్పుడు పక్కకు తీసుకుందాము. ఇప్పుడు ఇందులో కొన్ని గోరువెచ్చటి పాలు పోసుకుందాము. ఈ బ్రెడ్ను ఈ పాలలో తడుపుకుందాము. పాలలో తడిపి కొంచెం ఇది పిండుకోవాలి. ఇట్లా ఇట్లా పిండుకొని పక్కకు తీసుకోవాలి. అన్నీ కూడా ఇట్లే పాలలో తడిపి ఇట్లా పిండి పక్కకు తీసుకోవాలి. ఇట్లా అన్నీ తడుపుకొని ఇట్లా పక్కకు తీసుకొని ఇందులో ఒక 2 చెంచాల నెయ్యి వేసుకోవాలి. ఇట్లా వేడి చేసి చల్లగా చేసుకున్నాక ఈ నెయ్యి 2 చెంచాలు వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇదంతా కూడా కలుపుకోవాలి. ఈ నెయ్యిలా అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి. కలుపుకొని మన ఇవి ఇట్లా చేసుకొని ఒక ముద్దలాగా చేసుకొని ఒక బాల్ లాగా చేసుకొని ఇట్లా చేసుకొని నూనెలో కాల్చుకోవాలి. ఇట్లా చేసుకొని నూనె వేడి చేసి నూనెలో కాల్చుకోవాలి. అన్నీ కూడా ఇట్లా చేసుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. నూనె వేడైనాక అన్నీ ఈ షేప్లో చేసి పెట్టుకోవాలి. మనం పాలలో తడుపుకున్న బ్రెడ్ పీసులు మొత్తము. వేడెక్కువైంది నూనె. ఇప్పుడు వేద్దాం ఇందులో. మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. ఇవి కొంచెం రెడ్ కలర్ వచ్చేదాకా, గోల్డ్ కలర్ వచ్చేదాకా ఇట్లా కాల్చుకోవాలి. ఈ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. అన్నీ కూడా ఈ కలర్కి వచ్చేదాకా కాల్చుకోవాలి.
కలర్ కతే సరిపోద్ది. ఈ మనం చేసుకున్న పాకం ఉంటుంది కదా, పట్టుకున్న పాకాన్ని కొంచెం వేడి చేసుకోవాలి. మళ్ళీ చల్లగా అయిపోయింది కదా, కొంచెం వేడి చేసుకొని అన్ని ఇట్లా చేసుకొని ఈ పాకంలో వేసుకోవడమే. అన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. కొద్దిసేపు పాకంలో నాననిచ్చి తీసుకోవడమే. ఇంకేమి లేదు. ఈ స్వీటు చాలా టేస్ట్గా, చాలు కొంచెం వేడి చేసుకుంటే అయిపోద్ది. వేడైంది, స్టవ్ ఆపేసిన. ఈ పాకం అంతా ఇంట్లో నిండుకుంటే సరిపోద్ది. ఇందులో కొద్దిసేపు ఈ పాకంలో ఎత్తే నిండుకుంటుంది. ఇట్లా కొంచెం అంతా పట్టేటట్టు చూసుకోవాలి. ఈ స్వీట్ చేయడం అయితే అయిపోయిందండి. టేస్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోద్ది. జ్యూస్గా చాలా టేస్ట్గా, మంచిగా లోపల గుల్లుగా, పైన జ్యూస్గా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇట్లా చేసుకోండి. ఒక్కసారి అయితే మీరు ఇంతవరకు చేసుకోని వాళ్ళైతే చేసుకొని చూడండి, ఎంత టేస్ట్గా ఉంటుంది అన్నది మీకే తెలుస్తుంది. ఇది ఎవరైనా పెద్దవాళ్ళ కానించి చిన్న పిల్లల కానివ్వండి అందరు తినచ్చు, చాలా ఇష్టంగా. ఇట్లా మెత్తగా మంచిగా చూద్దామా ఒకటి. ఇదిగో లోపల ఇట్లా ఇదిగో గుల్లుగా, మీద ఇట్లా జ్యూస్గా మంచిగా ఉంటుంది. చాలా టేస్ట్గా ఇష్టంగా తినచ్చు ఎవరైనా. చాలా ఇట్లుంటుందండి టేస్ట్గా. మీరు ఇంతవరకు చేసుకొని అయితే చేసుకొని ఒకసారి అయితే ఎట్లుందన్నది కామెంట్ చేయండి. ఇంతవరకు చేసుకొని వాళ్ళైతే ఇంకా మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా చేసుకుంటారు. చేసుకొని అయితే తిని చూస్తారు ఎట్లుందన్నది వాళ్ళకు కూడా తెలుస్తుంది. మీరు కూడా చేసుకోవాలనుకుంటే మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియో చూడండి. వీడియో చూసి చేసుకోండి. నేను ఎట్లా చేసినో చూడండి. చూసినాక మీరు కూడా చేసుకోండి. చేసుకొని తిని చూడండి. మన ఛానల్కి అయితే వెళ్ళి అన్ని వీడియోలు చూడండి. మీకు ఏది చేసుకోవాలనిపిస్తే అదే చేసుకోండి. చాలా వీడియోలు ఉంటాయి, అన్ని రకాలు. మీరు ఏది చేసుకోవాలని మీకు నచ్చితే అదే చేసుకొని తిని చూడండి. బాయ్ అండి, ఉంటా. మరి మళ్ళీ వంటతో కలుద్దాము. ఈరోజైతే ఈ వంట